హర్షి పెదవుల మీద తన బొటనవేలుతో రాస్తూ నేను తీసుకుంటాను అంటూ హర్షి ముందుకొస్తున్న రిషిని చూసి సిగ్గుతో కనురెప్పలు చేసింది హర్షి. అదురుతున్న తన పెదాలని చేత్తో తడుముతూ దిష్టి చుక్కల పై పెదవి మీద ఉన్న పుట్టు మచ్చపై ముద్దు పెట్టాడు రిషి. కళ్ళు మూసుకొని కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగుసుకుపోయింది హర్షి. తననలా చూసి నవ్వుకుంటూ కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేసి హర్షి కళ్ళు తెరిచాక తన కళ్ళలోకి చూస్తూ ఇంత సిగ్గుపడితే ఎలా అమ్ము అని చిన్నగా అంటూ ముందుకు వంగి పెళ్ళయ్యాక మొదటిసారి హర్షి పెదవులపై అదర సంతకం చేశాడు రిషి. అతని షర్టు కాలర్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసి ఆ ముద్దుని ఆస్వాదిస్తున్న హర్షిని కాసేపటికి తన కింది పెదవిని బయట చిన్నగా కొరికి వదిలాడు. నొప్పి తెలిసి తన పెదవిని తడుముకొని రిషిని చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకునేంతలో వెనుక నుండి తనని చుట్టేశాడు. ముందు కంటే ఇప్పుడు రిషి స్పర్శలో తేడా తెలుస్తూ ఉంటే గుండె వేగం పెరిగిపోయి వేగంగా శ్వాస తీసుకుంటూ అతని చేతుల నుండి విడిపడే ప్రయత్నం కూడా చేయకుండా బిగబట్టి నిల్చుంది. వెనుక నుండి తన మెడవంపుల్లో ముఖాన్ని ఆంచి అమ్ము అంటూ ప్రేమగా పిలిచాడు. రఫ్గా ఉన్న అతని గడ్డం మెడవంపుల్లో గిలిగింతలు పెడుతుంటే తెలియని తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఆప్యాయత నిండిన అతని పిలుపుకి పలుకుదామనుకున్న మాట రాక మౌనంగా నిల్చుంది హర్షి. తన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అమ్ము నిన్నే అంటూ తన్ని పట్టుకుని వెనక్కి తిప్పాడు రిషి. కళ్ళు మూసుకొనే ఉంది హర్షి. నీలో కనిపించే ఈ బిడియం సిగ్గు అయితే పర్లేదు, ఇంకేదైనా అయితే ఇప్పుడే చెప్పు అమ్ము అన్నాడు రిషి. కళ్ళు తెరిచి భయం కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. తల పైకెత్తకుండా హర్షిని హగ్ చేసుకుని ఏమైందో తెలీదు, పెళ్ళైన దగ్గర నుండి నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయమ్మో. నువ్వు ఈ ఏకాంతం నా మైండ్ని నా కంట్రోల్ తప్పేలా చేసేస్తున్నాయి అన్నాడు. రిషి తను ఏమైనా అనుకుంటుందేమో నన్ను సంజాయిషిస్తూ తనేం చేసినందుకు సమ్మతమే అన్న విషయాన్ని రిషికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు హర్షికి. అతని చుట్టూ చేతులేసి మౌనంగా నిల్చుంది. నువ్వు నా దగ్గరే ఉంటే నేను నిన్ను లేనేమో అమ్ము. నా వల్ల నీ చదువు డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు నాకు నిన్ను హాస్టల్కి పంపించాలన్న ఆలోచన లేదు. ఇంట్లోనే ఉంచి చదివించాలనుకున్నాను. కానీ ఇప్పుడు పంపించక తప్పేలా లేదు. నువ్వు నేను ఒక దగ్గరే ఉంటే తొందరపాటుతో తప్పు జరిగిపోతుందేమో అంటున్న రిషిని ఒక్కసారిగా వదిలి మనమిద్దరం భార్యాభర్తలం బావా, తప్పెలా అవుతుంది అంది రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ. కానీ అంటున్న రిషి మాటలు పూర్తి కాకుండానే నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను ఎప్పుడూ చెప్పిన ఐఏఎస్ అవ్వాలన్న నా కోరిక నెరవేర్చడం కోసం అంటావు అంతే కదా. నాకు చదువు మీద చిన్నప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదని నీకు ముందే చెప్పాను బావా. నువ్వు చదవాలని పట్టుబట్టడం వల్లే నేను కోచింగ్ క్లాసెస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. నాకు నీ భార్యగా నీ దగ్గరే ఉండాలని ఉంది. ఇంతకు మించి ఇంకేదో అవ్వాలన్న ఆశ నాకు లేదు అంది హర్షి తను చెప్పిందంతా విని. ఇప్పుడంటే నేనున్నాను, నా తర్వాత అన్నాడు రిషి సీరియస్గా షాకింగ్గా చూస్తూ. నీ తర్వాత ఏంటి నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు అని అడిగింది హర్షి. నీకు తెలుసు కదా బాబాయ్లకి నాకు మధ్య ఆస్తి విషయంలో బయటకి కనిపించని యుద్ధం జరుగుతుందని. ఈ ప్రాసెస్లో నాకేమైనా అయితే అన్నాడు రిషి దగ్గరకు వచ్చి తనని పట్టుకొని అలా ఎందుకంటావు బావా, నీకేం కాదు అంది కంగారు పడుతూ. నువ్వు నేను దేవుళ్ళ లేదా మనకేమైనా అతీత శక్తులు ఉన్నాయా జరగబోయే ప్రమాదాన్ని ఊహించి దాని నుండి తప్పుకోవడానికి అన్నాడు రిషి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావా, నీకేం అవ్వదు నాకు తెలుసు. మావయ్యలు నిన్నేం చేయరు. కావాలంటే మనం అమ్మమ్మతో మాట్లాడదాం, లేదా ఆస్తి వాళ్ళకి ఇచ్చే. అసలు ఆస్తి గురించే కదా వాళ్ళు ఇదంతా చేస్తుంది. అదే లేకపోతే వాళ్ళు మన జోరికి రారు. ఇప్పుడు కూడా మనం బాగానే ఉన్నాం కదా బావా, మనకున్నది మనం సంపాదించుకుంది మనకి చాలు అంది హర్షి అంటూ కోపంగా అరిచాడు రిషి తన భుజాలు పట్టుకొని కుదిపేస్తూ. ఆస్తి నా అమ్మ నాన్నది, వాళ్ళు కష్టపడి సంపాదించింది. బాబాయ్లైతే ఏంటి, వాళ్ళకి ఆయన కష్టాన్ని పొందే హక్కు లేదు. ఆస్తి నేను సంపాదించలేక కాదు, ఇప్పుడు పోరాడుతుంది కూడా నా కోసం కాదు. అలాంటి స్వార్థపరుల చేతుల్లోకి మా నాన్న కష్టం వెళ్లకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. బావా ప్లీజ్ ఏవేవో ఆలోచించి నన్ను దూరం పెట్టకు. అమ్మమ్మకి విషయం చెప్తే ఆవిడే మావయ్యలకి నచ్చజెప్తుంది. ప్లీజ్ బావా అని ఏడుస్తూ బతిమాలుతుంది హర్షి.
తన మాటలు అసలు పట్టించుకోకుండా, అసలు నీకు కూడా ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ నా భార్యగా నీకు కూడా కొన్ని విషయాలు తెలియాలని ఆ రోజు నీకు చెప్పాను. అమ్మమ్మని అడ్డం పెట్టుకొని వాళ్ళని సాధించేంత పిరికివాణ్ణి కాదు నేను అన్నాడు రిషి కోపంగా. మరి నన్నెందుకు లేనిపోని పాయాలతో దూరం పెడుతున్నావు బావా అని అడిగింది హర్షి చేతులు కట్టుకుని అంతే సీరియస్గా చూస్తూ. నీ విషయంలో నేనేం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది అన్నాడు రిషి దృఢంగా. కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు క్లారిటీ లేదు బావా. ప్రతి విషయంలో నా సంతోషం కోరుకునే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నావు అంది హర్షి అర్థం కాక. అదే నేను అడుగుతున్నాను. నేను చెప్పే ప్రతి పని ఎందుకు ఏంటి అని అడగకుండా చేసే నువ్వు నీ చదువు విషయం నెగ్లెక్ట్ చేస్తూ చదవనని ఎందుకు మొండి పట్టుపడుతున్నావు అని అడిగాడు తిరిగి రివర్స్లో. నాకేం కావాలో నేనేం కోరుకుంటున్నానో నీకు తెలుసు. నీ భార్యగా స్థానం తప్ప నాకు ఇంకేం వద్దు అంది హర్షి. కానీ నా భార్యగా నువ్వు ఉండాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అన్నాడు రిషి. అర్హతల? నా మెళ్ళో తాళి కట్టావు, అది చాలదా అని ప్రశ్నించింది హర్షి. చాలదు, నా భార్య అన్ని విషయాల్లో నాతో సమానంగా ఉండాలి, ఎవరి మీద పడకుండా చివరికి నా మీద కూడా బ్రతికే ధైర్యం తనలో ఉండాలి. ఇన్ని రోజులు తనని నేను ఒక జైల్లో బంధించినట్టు చేశాను. ఇప్పుడు తనని తన గోల్స్ని రీచ్ అవ్వడానికి స్వేచ్ఛగా వదిలేయాలనుకుంటున్నాను అంటూ హర్షి దగ్గరకు వచ్చి, నా మీద నీకున్న ప్రేమ నీ లక్ష్యాన్ని మర్చిపోయేలా చేయకూడదమ్ము. నీకు సంబంధించిన ప్రతి విషయం పూర్తి చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏమైనా చేస్తాను. నాకు దూరంగా ఉండడం నీకు ఎంత కష్టమో నాకు కూడా అంతే కష్టం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు మాత్రమే తెలుసు. నీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రస్తుతం నేను బయటికి చూపించలేకపోవచ్చు. ఆ రోజు వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నీకు దూరంగా ఉండడం నాకు కష్టమైన ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని నీకోసం వెయిట్ చేస్తాను. మరి నువ్వు అన్నాడు రిషి తను అర్థం చేసుకుంటుందనిపించి తన కళ్ళలోకి చూస్తూ. నేనేం నీలా కాదు ప్రేమను దాచేయడానికి. సందర్భం వచ్చిన ప్రతిసారి నీ ముందు బయటపడుతూనే ఉన్నాను కూడా అంటూ రిషిని హగ్ చేసుకుని. సారీ, నేను నా యాంబిషన్ మర్చిపోయాను. నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను, కానీ ఒక్క కండిషన్ అంది హర్షి. ఏంటది అని అడిగాడు రిషి వెంటనే. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండి చదువుకుంటాను అంది హర్షి. నాకు నేను పంపించాలని లేదు కానీ అంటూ ఆపేశాడు రిషి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. నాకు నా బావ గురించి బాగా తెలుసు. తను ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దాని మీద స్ట్రాంగ్గా నిలబడతాడు అంది హర్షి. మిగతా విషయాల్లో ఓకే కానీ అంటూ హర్షిని చూశాడు రిషి. ఏం చెప్తాడా అని కనుబొమ్మలు పైకెత్తి చూస్తున్న హర్షిని చూసి, నేను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది అని గుటకలు మింగుతూ చెప్పాడు. సరే అయితే ఇంతకు ముందులా నేను కింద నా గదిలో ఉంటాను, నువ్వు నీ రూమ్లో ఉండు బావా, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అంది హర్షి. నో అని ఒక్కసారిగా అరిచాడు రిషి. ఏమైంది బావా, ఎందుకు అంతలా అరిచావు అని అడిగింది హర్షి అమాయకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ. నువ్వు నాకు దూరంగా ఉంటే ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుందేమో. పర్లేదు, మన ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాం. పొరపాటున ఇంటికి ఎవరైనా వస్తే పెళ్ళయ్యాక కూడా మన ఇద్దరం వేరువేరు రూమ్లలో ఉన్నామని తెలిస్తే అస్సలు బాగోదు అంటూ వెంటనే చెప్తున్న రిషిని చూసి, మన ఇంటికి ఎవరు వస్తారు బావా, వస్తే చారు వస్తుంది. తనకి ఎలాగో మన గురించి తెలుసు కాబట్టి ఏమనుకోదు అంది హర్షి. మొన్నే కదా ఊరెళ్ళొచ్చాం, ఎవరైనా తెలిసిన వాళ్ళు రావచ్చు, ఎందుకు రిస్క్ అంటున్న రిషి మాటలకి లోపల నవ్వుకుంటూ, నువ్వు మన రూమ్లోనే ఉండు అమ్మో అని ఒక మాట అనొచ్చుగా, నీకెందుకు బావా ఇన్ని పాటలు అనుకుంది మనసులో. సరే బావా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అక్కడే ఉంటాను. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని ఆవులించుకుంటూ వెళ్ళింది హర్షి. తను వెళ్ళాక పెద్ద భారం దిగినట్టుగా ఊపిరి పీల్చుకుని రూమ్కి వెళ్ళాడు రిషి. పడుకోగానే పక్కకు తిరిగి, గుడ్ నైట్ బావా అంది హర్షి తన చెంప నిమురుతూ. నా మీద కోపంగా లేదా అని అడిగాడు రిషి. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది హర్షి. ఎందుకు అన్నాడు చిన్నగా. ప్రేమించడం అంటే మాటల్లోనేనా బావా, ప్రేమలో ఇష్టం ఒక్కటే ఉంటే సరిపోదు కదా, అర్థం చేసుకోవడం సర్దుకుపోవడం కూడా ఉండాలని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను నిన్ను అర్థం చేసుకున్నాను, అందుకే కోపం లేదు అంటూ చెప్పింది హర్షి. ముందు కొరిగి హర్షి నుదుటిని ముద్దు పెట్టి, ఐ లవ్ యూ అమ్మో అన్నాడు రిషి బదులుగా నవ్వి. లవ్ యూ బావా అంది హర్షి. గుడ్ నైట్ చెప్పి పక్కకు తిరిగి పడుకున్నాడు రిషి. రిషినే చూస్తూ,
నా ఇష్టాల్ని, అభిప్రాయాల్ని, ఆశయాల్ని గౌరవించేంత ఇష్టం ఉందా బావా నీకు నా మీద? ఈరోజు నీ మాటల్లో అది తెలిసాక నీతో వాదించాలనిపించలేదు. నా లక్ష్యాన్ని నీ లక్ష్యంగా చేసుకున్నావు. ఇప్పుడు నాకు బాధ్యత ఏర్పడింది. నీ పంతాన్ని మన్నించి అర్థం చేసుకుని నీ కోరికను నెరవేర్చడం అనుకుంటూ తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది. సోఫాలో కూర్చుని మ్యాగజైన్ తిరిగేస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తుంది చారు. అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు రాఘవయ్య. తనని చూసి మ్యాగజైన్ టీపై మీద పెట్టి అతనికి ఎదురెళ్ళింది. చారుని చూసి అప్పటి వరకు ముఖంలో ఉన్న చిరాకుని పక్కకి నెట్టి నవ్వుతూ దగ్గరికి వస్తూ, సారీరా తల్లి, పొద్దున్న కోసం వెయిట్ చేస్తుంటే అర్జెంట్ మీటింగ్ ఒకటి పడి వెళ్ళాల్సి వచ్చింది అన్నాడు. ఇదంతా నాకు అలవాటే కదా డాడ్ అంటూ రాఘవయ్యని సైడ్ హక్ చేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది. అలిగిందనుకుని తన దగ్గరకు వచ్చి, సారీ బంగారం అన్నాడు తల మీద చేయేసి. నో నీడ్ డాడ్, నేను అర్థం చేసుకోగలను అంది చారు తల కూడా తిప్పకుండా. మరి ఈ మూతి ముడుపు ఎందుకు అని అడిగాడు గడ్డం పట్టుకుని. మీ గురించి నాకు ఒకటి తెలిసింది. హర్షిని చదివించింది మీరు కాదా అని అడిగింది డైరెక్ట్గా పాయింట్కి వస్తూ. అప్పటి వరకు కూతుర్ని గారం చేస్తున్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడిగాడు రాఘవయ్య. ఎలా తెలుసు కాదు, నిజమా కాదా చెప్పండి డాడ్ అంది చారు పట్టుదలగా. అన్నట్టు తలూపాడు. వాట్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ డాడ్. అలా ఎలా ఇంకొకరి క్రెడిట్స్ మీరు తీసుకుంటారు అంది పైకి లేచి. అదంతా పక్కన పెట్టు, ఈ విషయం నీకు ఇలా తెలిసింది. పెళ్ళికని వెళ్ళావు కదా, అక్కడే ఎవరో చెప్పుంటారు. ఎవరు చెప్పారు అన్నాడు పైకి లేచి. ఆకాష్ చెప్పాడు అంటారో గుళ్ళో జరిగిందంతా చెప్పింది చారు. ఆకాష్గా పెద్దావిడే చెప్పుంటుంది. ఈ విషయం రిషికి కూడా తెలుసంటే తను ఖచ్చితంగా నన్ను అడుగుతాడు. అడిగితే ఏం చెప్పాలన్న ఆలోచనలో పడ్డాడు రాఘవయ్య. మీరేం చెప్పరేంటి డాడ్? అలా ఎలా అమ్మమ్మ ఇచ్చిన డబ్బుల్ని మీరు ఇచ్చినట్టుగా మీ పేరు చెప్పుకొని మీ ఖాతాలో వేసుకుంటారు? కనీసం రిషికైనా చెప్పాలి కదా అంటున్న చారు మాటలకి అదే డాన్స్లో అవును చెప్పాలి అన్నాడు చిన్నగా. మరెందుకు చెప్పలేదు అని అడుగుతున్న జవాబు చెప్పకుండా నించుని ఆలోచనలో ఉన్న రాఘవయ్యని పట్టుకుని కదిపింది చారు. అప్పుడు తేరుకుని తడబడుతూ, చిట్టి తల్లి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటాను అని చెప్పి తనకి రెండో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన రూముకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు రాఘవయ్య. ఇన్ని రోజులు తన కూతురు కనిపిస్తే 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా వెళ్తున్న తండ్రిని అనుమానం అయోమయం కలగలిపి చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడింది. డోర్ క్లోజ్ చేసి వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చేయేసి, ఈ విషయం తెలిసాక కూడా రిషి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తాడు. అప్పుడు నా సమాధానం అంటూ ఆలోచిస్తున్నాడు రాఘవయ్య. కాసేపటికి డాడ్ అంటూ రాఘవయ్య గది తలుపు తట్టింది చారు. బంగారం, ఇప్పుడు కాదమ్మా, రేపు మాట్లాడతాను అన్నాడు రాఘవయ్య తలుపు తీయకుండానే. అది కాదు, ఒకసారి తలుపు తీయండి డాడ్, తలనొప్పి అన్నారు కదా, టాబ్లెట్ వేసుకోండి అంటూ పిలిచింది చారు. కూతుర్ని ఎదుర్కోవడానికి కూడా ధైర్యం చాలక తలుపు తీయకుండానే, నేను వేసుకున్నాను, పైకి లేవలేను, నన్ను ఇబ్బంది పెట్టకురా అన్నాడు రాఘవయ్య. ఏమైంది డాడ్కి ఈరోజు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేరు అని ఆలోచించుకుంటూ ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. అప్పటికే రింగ్ అవుతున్న ఫోన్ని చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంది చారు. ఓ చింతపండు, లిఫ్ట్ చేసి హలో అనవేంటి అన్నాడు ఆకాష్. అంది చిన్నగా. ఏమైంది, బాగానే ఉన్నావా అని అడిగాడు ఆకాష్ లాలన్గా. ఐఎమ్ ఫిజికల్లీ ఫైన్, నాట్ మెంటల్లీ అంది చారు. ఏమైంది అని అడిగాడు కంగారుగా. తెలియట్లేదు ఆకాష్, లోన్లీ ఫీలింగ్ వస్తుంది, సడన్గా ఒంటరిగా ఉన్నానన్న భావన. అసలు నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు ఆకాష్ కాస్త అసహనంగా. కొత్తగా పెళ్ళయింది కదా, వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనిపించింది, అందుకే వచ్చేసాను. పోనీ నేను వచ్చాను అక్కడికి అని అడిగాడు ఆకాష్. నో, నువ్వు అక్కడ ఉండడం ఇంపార్టెంట్ అనే కదా రిషి ఉండమన్నాడు. అయినా నువ్వు ఇక్కడికి వచ్చినా మా ఇంట్లో ఉండడం వీలు పడదు కదా అంది చారు. ఉండకపోవచ్చు, కానీ నేను అక్కడ ఉంటే నీకు ఈ ఫీలింగ్ అయితే ఉండదు కదా అన్నాడు ఆకాష్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ నౌ అంది చారు
లేదంటే చెప్పు, ఇప్పుడే ఎగురుకుంటూ వచ్చి మీ బాల్కనీలో వాలిపోతా అన్నాడు ఆకాష్ నవ్వుతూ. నిజంగా రెక్కలుంటే అలాగే పిలిచేదాన్ని. మిస్ యూ ఆకాష్ అంది చారు. కాసేపు సైలెంట్గా ఉండి, నన్ను మిస్ అవుతున్నావా అని అడిగాడు ఆకాష్. అందుకే కదా మిస్ యూ చెప్పాను. అయినా అలా అడుగుతావేంటి ఈడియట్ అంది చిరు కోపంగా. లవ్ యూ అన్నాడు ఆకాష్. ఇప్పుడెందుకు అని అడిగింది చారు. చెప్పాలనిపించింది అన్నాడు భుజాలు ఎగరేస్తూ. అవునా, అయితే గుడ్ నైట్ బాయ్ అంది చారు. ఓయ్ అదేంటి అప్పుడే? నాకు కూడా చెప్పాలనిపించింది గుడ్ నైట్ బాయ్ అంటూ కాల్ కట్ చేసింది చారు. పాగల్ అని తిట్టుకుని తనలో తానే నవ్వుకున్నాడు ఆకాష్. మార్నింగ్ రిషి లేచేసరికి అతని పక్కనే కూర్చుని 2 చెంపల కింద చేతులు పెట్టుకుని అతను ఎప్పుడు లేస్తాడా అన్నట్టు చూస్తుంది హర్షి. కళ్ళు తెరిచి తనని చూసి షాక్ అయినా, ఏంటి పొద్దు పొద్దున్నే డ్రామాలు అన్నాడు పైకి లేచి. గుడ్ మార్నింగ్ బావా అంది హర్షి నవ్వుతూ. గుడ్ మార్నింగ్ అన్నట్టు తల ఊపి ఏంటి విషయం అన్నాడు రిషి. ఫ్రెష్ అయ్యి రా చెప్తా అంది హర్షి. అనుమానంగా హర్షిని చూసి వెళ్ళాడు రిషి. తను వచ్చేలోపు కాఫీ కప్తో రెడీగా ఉంది. తల తుడుచుకుంటూ షర్టు లేకుండా బయటకు వచ్చిన రిషిని చూసి పక్కకు తిరిగి కాఫీ బావా అంది. టవల్ భుజాన వేసుకుని కప్పు అందుకునేంతలో ముందు షర్ట్ వేసుకో బావా అంది హర్షి. వెంటనే కబోర్డ్లో నుండి టీషర్ట్ తీసి వేసుకుని ఇప్పుడు తిరగొచ్చు అన్నాడు రిషి. కప్పు అతని చేతికి అందించి అప్పటి వరకు వెనక దాచిన ఇంకో చేతిలో ఉన్న పేపర్స్ రిషి ముందుంచింది. ఏంటవి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.